హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఓకే, సో గైస్, ఎవరైతే డైలీ కరెంట్ అఫైర్స్ చూడడం కాస్త ఇబ్బంది అవుతుంది, లేదంటే కంటిన్యూస్గా మేము దీన్ని కొనసాగించలేకపోతున్నాం, లేదంటే మా దగ్గర కన్సిస్టెన్సీ లేదు, సరే ఇవన్నీ ఆపేయండి. ఈ వారం మొత్తంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పేపర్ కట్స్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ ఇవి ఏంటి, వీటిని ఎలా నోట్స్ చేసుకోవాలి, ఒకవేళ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగితే ఎలా మా కళ్ళకు కనబడతాయి, ఇంతకుముందు పీవైక్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు ఎంసీక్యూస్ ఉంటే ఎలా ఉంటాయి, అసలు స్టాండర్డ్ ఎలా ఉంది, ఇవన్నిటికీ ఆన్సర్స్ తెలియాలనుకుంటే మనం భవిత సంతోష్ ఎకానమీ యాప్ దీనికి సంబంధించిన ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా మే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా కాస్త ముందు వెనకైనా ప్రతి వారంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ వెతికి మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి అవి ఏ సబ్జెక్ట్లో మన క్వశ్చన్స్ ఏమైతే ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంతకుముందు మనం ఇక్కడ ఆఫర్ చేసిన కొన్ని కోర్సెస్ని చూద్దాం. మన ఆఫర్స్ ఇక్కడ ఏపీపీఎస్సీ కాంటెక్స్ట్లో చూసుకుంటే గ్రూప్ 1 కానీ 2, 3, 4 దీనికి సంబంధించిన ఫుల్ ఎకానమీ కోర్స్ అండ్ 1000+ బిట్స్ ఇక్కడ మనకి 1111 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ కోర్స్ వచ్చేసి ఇది మనకి 1999 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ టీజీపీఎస్సీ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఇక్కడ ఎకానమిక్స్ సంబంధించిన కోర్స్ మీకు 6 నెలలు మాత్రమే కావాలని అనుకుంటే కేవలం 999 రూపాయలకి. ఒకవేళ మీకు 1 ఇయర్కి లేదా అదే దాంతోపాటుగా మీరు ఒక 2300+ బిట్స్ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఇది కూడా మీకు దాదాపుగా 999 రూపాయలకి సెటిల్ అయిపోయింది. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏఎస్ఓ పోస్టులు కూడా రిలీజ్ అయినాయి కదా, సో దీనికి మెయిన్స్లో మనకి 50 to 70+ మార్క్స్ వరకు ఎకానమీ వెయిటేజ్ ఉంది. ఇవన్నిటి కాంటెక్స్లో ఎకానమీ ఇక్కడ ఎంత ఇంపార్టెంటో మేము ఈ వేదిక తరపున మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఫ్రెండ్స్. ఈ వారంలో జరిగిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ వీటన్నిటికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన గత పీవైక్యూస్, ఇప్పుడు ఒకవేళ అడిగితే ఎంసీక్యూస్ ఇలా ఉంటాయి అన్న ఈ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చలో, మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా మనం ఒక డేని అలొకేట్ చేయడం జరిగింది. ఆ డే ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తారీఖు నాడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, అయితే దీనికి సంబంధించిన ఆనవాళ్ళు బేస్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇక్కడ ఒక సంస్థ పేరు చూడండి కనబడుతుందా, యుఎన్ఈపి అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. అసలు ఇది ఎలా ఏర్పడింది, అంటే మనకి స్టాక్ హోమ్ కన్వెన్షన్ అని ఒకటి ఉంటుందండి. ఓకేనా? స్టాక్ హోమ్ అనే ఏరియాలో ఈ కన్వెన్షన్ జరిగింది కాబట్టి మనం దీన్ని తెలుగులో స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. దీని ప్రకారంగా 1972లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎన్వైర్న్మెంట్ ఆస్పెక్ట్లో ఏర్పడిన ఒక అపెక్స్ బాడీ అన్నట్లుగా ఇది. ఓకేనా? సో ఈ బాడీ మనకి ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, ఇది తరచుగా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఎక్కడుంది మనకి కెన్యా రాజధాని ఎవరు, నైరోబీలో ఉంది. ఓకేనా? ఓకే, నైరోబీలో ఉంది. అయితే 1972లో ఏర్పడింది కదా ఈ సంస్థ. 1973 నుండి మనకి ఇలా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి సంబంధించి కూడా ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. అలా మొదటగా ఏర్పాటు చేసిన ఆ సంవత్సరపు థీమ్ ఏంటంటే ఓన్లీ వన్ ఎర్త్. అయితే చివరిసారిగా అంటే మనకి లాస్ట్ ఇయర్లో జరిగినప్పుడు, ఇది ఎక్కడ జరిగిందంటే లాస్ట్ ఇయర్లో రిపబ్లిక్ ఆఫ్ సౌత్ కొరియా బెజులో జరిగిందండి. ఓకేనా? ఆ బెజులో జరిగినప్పుడు తినిచ్చిన ఆ స్లోగన్ లేదా ఆ థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అయితే ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది సార్, ఇది ఎక్కడ జరిగిందంటే మనకి అజర్బైజాన్ క్యాపిటల్. ఓకేనా? అజర్బైజాన్ క్యాపిటల్ ఏంటి, దాని పేరే బాకు. ఓకే, సో బాకులో జరిగింది. ఈ సంవత్సరం థీమ్ ఏంటి, ఇది రేపు పొద్దున ఎగ్జామ్స్లో అడగడానికి మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్న క్వశ్చన్. ఓకేనా? దీన్ని మీరు నీట్గా నోట్ చేసుకోండి. ఈసారి ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నేచర్. చూడండి, ఇక్కడ థీమ్ తెలుగులో ఉన్నా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఈ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. దీన్ని ఎలా ఇస్తారంటే ఇక తెలుగులో మీకు ఇలా ఇస్తారు, ఏంటి, ఇన్స్పైర్డ్ బై నేచర్. ఓకేనా? నేచర్ ఫర్ క్లైమేట్. ఓకే, ఇప్పుడు ఏముంది, ఇప్పుడు పెద్ద తేడా ఏముంది, రెండిట్లలో తేడా ఏముంది, ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్. ఇక్కడ ఎలా ఉందో అదే టర్మ్ని తెలుగులో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వడం జరుగుతుంది. అందుకే ప్లీజ్ మై డియర్ ఎస్పిరెంట్స్ బీ
ప్రిపేర్డ్ ఇన్ ఇంగ్లీష్. దీస్ కైండ్ ఆఫ్ ఎస్పెషల్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ థీమ్స్. మీరు తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా నేను చెప్పేది మీకు అబ్సల్యూట్గా అర్థం అవుద్ది. ఓకేనా? ఎస్, ఇలా నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనగానే మీకు ఏం గుర్తు రావాలి? 1972లో స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పడింది. ఓకేనా? ఎన్వైర్న్మెంట్ ఆస్పెక్ట్స్లో ఏర్పడిన ఒక అపెక్స్ బాడీ. వీళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కెన్యా క్యాపిటల్ నైరోబీలో ఉంది. 1973 నుంచి ఇలాంటి ఒక దినోత్సవాన్ని జరపడం మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ సీతాపూర్. ఓకే, సీతాపూర్లో మనకి బెస్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సీతాపూర్ ఏంటి, 250 మెగావాట్లు ఏంటి, సోలార్ బేస్ ప్రాజెక్ట్ ఏంటి, ఇది ఏ సబ్జెక్ట్లో మనకు వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అడిగితే ఇలా మనం అడగొచ్చు. ఓకే, డీటెయిల్ రివ్యూ చూద్దాం. మనకి ఉత్తరప్రదేశ్లో సీతాపూర్లో ఒక ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ కరెంట్ అనేది అంటే మనకు వస్తున్న ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఈ బ్యాటరీ లాగా అంటే ఒక గ్రిడ్లో ఇప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ని ఎలా అయితే మనం హోల్డ్ చేసుకుంటున్నామో అలా ఇక్కడ ఈ స్టోరేజ్ చేసుకుంటున్నాం. ఈ స్టోరేజ్ చేసుకుని దేంతో స్టోరేజ్ చేసుకుంటాం? సోలార్ ఎనర్జీతో మనం స్టోరేజ్ చేసుకుంటున్నాం. అయితే ఇలా ఇది ఎంత సామర్థ్యంతో? 250 మెగావాట్ల సామర్థ్యంతో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇలాంటి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఇదే మనం తొలిసారిగా తీసుకొస్తున్నాం అంటే సూపర్లేటివ్ టాపిక్. డెఫినెట్గా ఇలాంటి టర్మ్స్ మీద మీరు ఒక కన్నేసి ఉంచండి. ఓకేనా? సో ఇది ఎక్కడ తీసుకొస్తున్నాం? ఉత్తరప్రదేశ్లో సీతాపూర్లో తీసుకొస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆమోదం తెలిపిండు. సార్, కేంద్ర రక్షణ శాఖ మంత్రికి ఎనర్జీతో సంబంధం ఏంటి? ఎందుకంటే ఆ ల్యాండ్ డిఫెన్స్కి సంబంధించింది కాబట్టి ఇప్పుడు మన సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు దీనికి ఆమోదం తెలపడం జరిగింది. ఓకేనా? ఇక కొంచెం రివ్యూలోకి వెళ్దాం, చూద్దాం ఇక. సో ఇది జనరల్గా అడగడు, బట్ మనకి జనరల్ అవేర్నెస్ కాంటెక్స్ట్లో మనం తెలుసుకుందాం ఇక్కడ, అంతే. ఓకే, సో సీతాపూర్లో సోలార్కి సంబంధించి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ అనేది మనకి ఇంతకుముందు సీతాపూర్లో ఒక కంటోన్మెంట్ ఏరియా ఉండే. ఆ ఏరియాలో 850 ఎకరాల ఖాళీ జాగా ఉండే. ఆ జాగాని ఇప్పుడు ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ దీనికి కేటాయించడం జరిగింది. ఓకేనా? అయితే దీంట్లో ఎవరెవరు ఇక్కడ ఇన్వాల్వ్ అయినారంటే మనకి సెంట్రల్ సెక్టార్ కంపెనీ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్. ఓకేనా? ఎన్టీపీసీ లిమిటెడ్ ఏంటి? యాక్షన్లో పోటీ బిడ్డింగ్లో దీన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకేనా? ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకు తెలుసు పీవీ సెల్స్, మనకి ఫోటో వోల్టిక్ సెల్స్ ఏంటి సోలార్లో ఉంటాయి కదా, ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి పీవీ సెల్స్ అంతే. సో వాటి ప్రకారంగా ఇది అంటే లోపల జరుగుతున్న ఈ ప్రాసెస్ని మిమ్మల్ని అడగరు, ఇది టెక్నికల్ టర్మ్స్. ఓకేనా? ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎంత కెపాసిటీ, అది మాత్రం అడుగుతారు. ఓకేనా? ఎలక్ట్రోకెమికల్ స్టోరేజ్ ఎన్క్లోజర్ దీంట్లో ఉంటుంది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, టైం షిఫ్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఇలా మనం దీన్ని చూడొచ్చు. ఓకే, ఇప్పుడు దీని మీద మనకు ఒక ఎంసీక్యూ అడిగితే ఇలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ ద యూపీఎస్సీ కాంటెక్స్ట్. మనం యూపీఎస్సీ లెవెల్లో నేర్చుకుంటే స్టేట్ పిఎస్సీని ఇలా సాల్వ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సరే, నేను క్వశ్చన్ డిజైన్ చేసేసా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సీతాపూర్ 250 మెగావాట్ సోలార్ బిఈఎస్ఎస్ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని అని అడుగుతున్నా. ఓకే, మొదటి స్టేట్మెంట్ ఏంటంటే ఇది అధిక సామర్థ్యం గల బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ. అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలో ఫోటోవోల్టిక్ సౌర ఉత్పత్తికి అనుసంధానించే ఒక యూటిలిటీ స్కేల్ పునరుత్పాదక ఇంధన సౌకర్యంగా పనిచేస్తుంది. నిజమే కదా, ఇది అలాంటి ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనేది మనకు వర్క్ అవుతుంది కదా. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూత్. నెక్స్ట్, ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ జాగాను ఉపయోగించి రక్షణ సంస్థలకు అంకితమైన గ్రీన్ ఎనర్జీ సరఫరా చేయడం ఈ లక్ష్యం, అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. అవును, నిజమే కదా. మరి ఆ 2 లక్ష్యాలని మనం సాటిస్ఫై చేయడానికే మన దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? అలా బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఓకేనా? రేపు పొద్దున మీరు ఇలాంటి ఎంసీక్యూస్ ఎన్ని సాల్వ్ చేస్తే మీకు ఒక కంటెంట్ మీద అంత ఎక్కువ పట్టున్నట్లు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఉత్తరప్రదేశ్ న్యూస్లోకి వచ్చింది. మిత్రమా, నేను ఒక మాట చెప్తా, ఎప్పుడైనా మన దేశం సంబంధించింది ఏదైనా క్యాపిటల్ కానీ యూటీ కానీ న్యూస్లోకి వస్తే అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? డెఫినెట్గా దాని రాజధాని అంటే అక్కడ ఏ పార్టీ లీడింగ్లో ఉంది, అక్కడ ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి, అక్కడ లోక్సభ ఎంపీ సీట్స్ ఎన్ని, రాజ్యసభ ఎంపీ సీట్స్ ఎన్ని, ఆ రాష్ట్రపు ముఖ్యమంత్రి ఎవరు, ఆ రాష్ట్రపతి గవర్నర్ ఎవరు, ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా నీ నోట్బుక్లో 28 రాష్ట్రాలు 8 యూటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నీ మైండ్లో ఉండాలి. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వదిలేయండి, ఈ 2 వదిలేయండి, ఒక 5 రాష్ట్రాల గవర్నర్ల పేర్లు ఇప్పుడు మీరు నాకు చెప్పగలరా? కింద కామెంట్ చేయగలరా? అది కూడా మీకు తెలియదంటే మీ ప్రిపరేషన్ చాలా చాలా లో లెవెల్లో ఉన్నట్లు. నేను కరెంట్ అఫైర్స్లో ఇక్కడ నుండి స్ట్రాటజీకి ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకోండి.
సరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వచ్చింది కాబట్టి తిన క్యాపిటల్ మనకి లక్నో అండి. దీనికి సంబంధించిన హైకోర్టు ఎక్కడ ఉందంటే అది అలహాబాద్లో ఉంది. అలహాబాద్ హైకోర్టు మనకి ఎప్పుడు ఏర్పడింది? 1866లో ఏర్పడింది. అయితే 1861లో మనకి కౌన్సిల్ యాక్ట్లు రావడం జరిగింది. వీటి ప్రకారంగా మొదటి హైకోర్టు నాకు కలకత్తాలో, రెండో హైకోర్టు బాంబేలో, మూడో హైకోర్టు మెడ్రాస్లో. అయితే 1866లో అలహాబాద్లో మనకి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు వచ్చింది. మన దేశంలో అత్యధిక జడ్జిలు ఉన్న హైకోర్టు కూడా తినే అన్నట్లుగా. ఓకే, దీనికి సంబంధించిన గవర్నర్ ఆనందీబెన్ పటేల్, చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్. ఇక్కడ బీజేపీ పార్టీ మనకి లీడింగ్లో ఉంది. ఓకే, దీనికి ఎమ్మెల్సీ, ఓకేనా, ఎమ్మెల్సీ సీట్స్ కూడా మనకు ఉన్నాయి. అంటే విధాన పరిషత్, విచ్ మీన్స్ ఆర్టికల్ 169 ఇక్కడ మనకి వర్క్ అవుతుంది. టోటల్ ఎమ్మెల్సీ సీట్స్ 100, అసెంబ్లీ సీట్స్ 403, ఇక్కడ లోక్సభ సీట్స్ 80, రాజ్యసభ సీట్స్ 31. ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎస్, దాంతోపాటుగా మనకి సోలార్ గురించి వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఇది ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇది మనకి ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2024లో వచ్చిన ఒక స్కీమ్ అని దీన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ద వర్యా ఏఏ మోడల్. వినండి, ఇక్కడ వర్యా ఏఏ మోడల్ అడిగితే ఎందులో అడుగుతాడు? సైన్స్ అండ్ టెక్నాలజీ కాంటెక్స్లో అడుగుతారు మనల్ని. అసలు వర్యా ఏఏ మోడల్ ఏంటంటే, ఇప్పుడు ఒక కథ మీ నానమ్మనో ఎవరో చెప్తున్నారు, లేదా ఒక టెక్స్ట్ వచ్చి ఇది ఒక వీడియో రూపంలో వస్తే ఎలా ఉంటుంది? ఎలా అంటే, అనగనగా ఒక ఊరిలో రాజు ఉన్నాడు. ఆ రాజుకు 7 కొడుకులు, ఆ 7 చేపలు తీసుకొచ్చారు. ఇట్లా ఒక కథ ఉంది. ఈ కథ మీరు టెక్స్ట్లో ఇస్తే ఆ కథని వీడియో లాగా ఇస్తే ఎలా ఉంటుంది? అర్థమవుతుందా నేనేం మాడుతున్నా? వాట్ ఐమ్ టాకింగ్ టు యూ. అవర్ సేమ్ కాంటెక్స్ట్ దిస్ వర్యా ఏఏ మోడల్. ఓకే, ఇక మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరు? అశ్విని వైష్ణవ్ గారు. భారతదేశంలోనే మొట్టమొదటి ఫస్ట్ టైం ఇండిజినియస్ అండ్ ఇంటిగ్రేటెడ్ వీడియోస్కి సంబంధించిన కథలను రూపొందించి ఒక ఏఏ మోడల్ వర్యం స్టార్ట్ చేశారు. ఏ మినిస్ట్రీ, ఏ మంత్రిత్వ శాఖ దీన్ని స్టార్ట్ చేసింది? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఆ టెక్స్ట్ని వీడియో రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇలాంటి ఒక కాంటెక్స్ట్లో మనకు వచ్చిన ఆ ఏఏ మోడల్ పేరు ఏంటంటే వర్యా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సరేనా. కొంచెం డీటెయిల్కి వెళ్దాం. వర్యా అన్నది ఒక కొత్త మెషిన్ లెర్నింగ్ మోడల్లో రూపొందించిన ఒక గ్రేటెస్ట్ రెవల్యూషనరీ ఏఐ ఫౌండేషన్ వీడియో మోడల్గా మనం దీన్ని చూడొచ్చు. మీరు ఏదైనా ఆలోచనలు రాసినా, లేదంటే మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా, లేదంటే ఏదైనా ఫొటోస్ మీరు అప్లోడ్ చేసినా, దాని మీద హై క్వాలిటీతోని మంచి మంచి రెజల్యూషన్లో మీకు అవన్నీ కూడా కథలుగా వీడియోస్ లాగా మీకు తీసుకొస్తుంది. మరి దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే ఏఐ నేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అయిన అవతార్ కంపెనీ దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా. సో దీనివల్ల మనకి అనేక రకాలైన ఇబ్బందులు మనకు తొలగిపోతుంది. ఎవరికైనా ఈ విషయం చెప్పాలనుకుంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఎస్, సో ఇప్పుడు దీని మీద నేను క్వశ్చన్ మీకు తీసుకొచ్చా. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద వర్యా ఏఏ మోడల్. ఓకే, నేను మొత్తంగా ఇక్కడ మీకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని అని మిమ్మల్ని అడుగుతున్నా. సరే చూద్దాం. ఇక్కడ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ ఫౌండేషన్ ఏఐ మోడల్ వీడియో మోడల్ డెవలప్డ్ త్రూ ద మెషిన్ లెర్నింగ్ డిస్టిలేషన్. అవునా కాదా? నిజమే కదండి. యా, అబ్సల్యూట్లీ ట్రూత్. నెక్స్ట్, the platform functions by the compressing large model into the lightweight versions, allowing video generation from the prompts in the fewer steps than the traditional models. అంటే చాలా తక్కువ దశలలో మీకు ఏ కథలుగా మీకు వీడియోస్ ఇస్తుందా? అవును, నిజంగానే ఇస్తుంది కదా. నెక్స్ట్, ద మోడల్ ఇన్కార్పొరేట్స్ కల్చరల్ కాంటెక్స్ట్ అవేర్నెస్ టు రిప్రజెంట్ రీజనల్ ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్, అటైర్ అండ్ ఫెస్టివల్ యాక్యురేట్లీ. అంటే ఇక్కడ ఏంటంటే ఇది భారతదేశం యొక్క ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, పండుగలు ఇవన్నీ ఖచ్చితంగా సూచించడానికి ఈ మోడల్ సాంస్కృతిక సందర్భ అవగాహన కలిగి ఉంది. అవును, మరి అలాంటివి కూడా మనకి ఇక్కడ గోచరిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ మీరు చూడొచ్చని ఇది మనకి అర్థం చెబుతుంది, ఓకేనా. ఎస్, నెక్స్ట్ కాంటెక్స్ట్లో ఇక్కడ మనం ఎల్నినో కాంటెక్స్ట్ని చూద్దాం, ఓకేనా. ఎస్, ఎల్నినో. ఎల్నినో ఈ సంవత్సరం గవర్నమెంటే కాదు, పర్యావరణం, ప్రకృతి కూడా మనిషి మీద చాలా భయంకరమైన దెబ్బ కొడుతుంది అని మనం ఇక్కడ వింటున్నాం. అయితే ఈ కాంటెక్స్ట్లో మనకు వచ్చింది ఏంటంటే ఎల్ నినో, ఓకేనా. సరే, ఇక్కడ నేను మీకు టర్మ్ రాస్తున్నా. ఒక టర్మ్ ఏంటంటే స్పానిష్ లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో? స్పానిష్ లాంగ్వేజ్లో ఎల్నినో అంటే ఏంటి? ఎల్నినో అంటే ఏంటంటే క్రీస్తు బాలుడు. ఎవరి బాలుడు? క్రీస్తు బాలుడు అని అర్థమవుతుంది.
ఇంకా దీన్ని ఏమంటారు తెలుసా, సౌతర్న్ లేదా సదరన్ ఆసిలేషన్స్ అనే పేరుతో పిలుచుకుంటారు. నాన్న ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్, కొంచెం క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా, సదరన్ ఆసిలేషన్స్ లేదంటే దక్షిణ డోలయానాలు అనే పేరుతో మనం పిలుచుకుంటాం. సరే, ఇప్పుడు ఇది అర్థం కావడానికంటే ముందు నేను మీకు లైవ్లో చూపిస్తా. ఓకేనా, సో లైవ్లో నేను మీ కళ్ళ ముందుకు గ్లోబ్ని తీసుకొచ్చా. ఓకేనా, సో గ్లోబ్ని తీసుకొచ్చా. ఇక్కడ గ్లోబ్లో మనకి ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ కింద ఏముంది, ఆస్ట్రేలియా ఉంది, మీదేముంది, ఆర్కిటిక్ ఉంది, ఈ కింద ఏముంది, అంటార్కిటిక్ ఉంది, ఇక్కడేముంది, ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ ఉంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఈ అంటార్కిటిక్ నుంచి మనకి శీతల ప్రవాహాలు ఉంటాయా, సో అంటే అక్కడి నుంచి మనకి కోల్డ్ కరెంట్స్ అనేవి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే చిలీ, పెరు, ఇలా ఈ చిలీ పెరు నుంచి ఇలా మనకి కోల్డ్ కరెంట్స్ అనేటివి ఇలా ఇలా మనకి రావడం జరుగుతుంది. అలా వస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ సంబంధించిన హీట్ కరెంట్స్ కూడా వస్తుంది. సో కరెంట్ అంటే ఏంటో కాదు, గాలులు. ఇక్కడనేమో చల్లటి గాళ్ళు ఇలా పైకి వీస్తుంటే ఇక్కడ నుంచి కొంచెం వేడి గాళ్ళు ఇలా పైకి వీచి ఈ రెండు ఇక్కడ కొలాడి, సో దాంతోపాటు ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అనేది కొంచెం స్టేబుల్ అయిపోతుంది. ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతుందంటే, సో కొన్నిసార్లు ఈ చల్లటి ప్రవాహాన్ని ఈ వేడి ప్రవాహాలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటాయి. సో ఈ చల్లటి ప్రవాహాలు ఇక్కడ వరకు రాలేకపోతాయి. ఈ ప్రాంతం మొత్తం ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్ వేడిగా మన కళ్ళ ముందు రావడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్గా వేడెక్కిపోతుంది ఆ ప్రాంతం. ఓకేనా, ఏ ప్రాంతం, మనకి పెరు ప్రాంతం ఎక్స్ట్రీమ్గా వేడెక్కిపోతుంది. మరి ఆ ఎక్స్ట్రీమ్గా వేడెక్కిపోయినప్పుడు మనకి జరిగే కాంటెక్స్ట్ ఏంటి, ఇది ఒకటి చూసుకుందాం. ఓకేనా, ఎక్స్ట్రీమ్గా వేడెక్కిపోయినప్పుడు ఇక్కడ నేను ఒక టర్మ్ రాస్తున్నా. ఈ టర్మ్ ఏంటంటే ప్రెషర్. ఓకేనా, ప్రెషర్ అంటే పీడనం. పీడనం అంటే ఏంటి, సర్టెన్ ఫోర్స్ అండి. ఓకేనా, సర్టెన్ ఫోర్స్ ఎంత ఏరియా మీద అప్లై అవుతుందో దాన్ని మనం ఇలా పిలుచుకుంటున్నాం. ఓకేనా, ఈ ప్రెషర్ ఎలా ఉంటుందంటే దిస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. ఓకేనా, టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ లేదంటే మనకి వాల్యూమ్ లేదంటే ఆల్టిట్యూడ్. ఇక్కడ వాటర్ వేపర్ కానీ ఇక్కడ ఆల్టిట్యూడ్ కానీ, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, వాటర్ వేపర్ అంటే సో తేమ, ఇక్కడ ఏంటి టెంపరేచర్. మరి ఇక్కడ ఏం జరిగింది, నేను వేడి పెరిగిందన్న అంటే టెంపరేచర్ పెరిగింది, మరి అప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, అబ్సల్యూట్గా తగ్గిపోతుంది. మరి ప్రెషర్ తగ్గడాన్ని తెలుగులో మనం ఏమంటున్నాం, అల్పపీడనం అంటున్నాం. ఓకేనా, అల్పపీడనం. మరి ఇక్కడ లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ రన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి పెరుగు దగ్గర, ఎక్కడ ఇవి చూడండి, ఇక్కడ పెరుగు దగ్గర మనకి లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ రన్ అవుతుంది. మరి అయితే ఇక్కడ చూడండి, మన భారతదేశం ఎక్కడుంది, ఇక్కడ ఉంది మన భారతదేశం. ఇక్కడ నుంచి మనకి ఈ ఆగ్నేయ ఋతుపవనాలు మనకి జూన్ టైంలో ఇక్కడేంటి మనకి నైరుతి ఋతుపవనాలుగా మన దేశంలోకి ఎంటర్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మనకి లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ జనరేట్ అయింది కాబట్టి ఆస్ట్రేలియా దగ్గరున్న ఈ వేడి గాలులు, ఓకేనా, ఆస్ట్రేలియా దగ్గరున్న ఈ గాలులు ఇక్కడ కవర్ అవుతున్న అంటే ఇక్కడ జరుగుతున్న ఆ లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని కవర్ చేయడానికి ఇక్కడ నుండి గాలులు ఇక్కడికి ప్రయాణిస్తాయి. మరి ఇక్కడికి ప్రయాణిస్తున్నప్పుడు మన దేశానికి వస్తున్న ఈ గాలులు అనే వాటి మీద ఇంతో కొంత ఎఫెక్ట్ పడి ఈ గాలుల యొక్క అంటే జనరల్గా ఈ గాలు పైకి రావాలి, ఈ గాళ్ళు కూడా ఇటువైపు లాగబడతాయి. ఇటువైపు లాగబడడం వల్ల ఆల్రెడీ ఇక్కడ ఉన్న గాళ్ళు ఇటువైపు వెళ్ళిపోతున్నాయి. మరి ఇటువైపు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అకస్మాత్తుగా వర్షాలు కురుస్తాయి. ఏమవుతున్నాయి, అకస్మాత్తుగా వర్షాలు కురిసి ఆ సమయంలో ఇక్కడున్న అటకామా డిసర్ట్లో, అటకామా ఎడారిలో కూడా ఆ సమయంలో వర్షాలు కుడతాయి. విపరీతంగా వర్షాలు కొట్టినప్పుడు ఆ టైంలో వరదలు, బీభత్సాలు రావడం జరుగుతుంది. ఓకేనా, దాంతోపాటు సముద్రపు నీరు వేడెక్కడం వల్ల చేపలు చనిపోవడం జరుగుతుంది. అందుకే దీన్ని ప్రపంచంలో మొదటిసారిగా ఈ పెరు జాలరులు దీన్ని కనిపెట్టడం జరిగింది. అయితే అలాంటప్పుడు ఈ ఆస్ట్రేలియా దగ్గర చాలా బలంగా మన గాలులను కూడా వాళ్ళు గుంజుకోవడం వల్ల ఇక్కడున్న నైరుతి ఋతుపవనాలు మన దేశంలోకి అంత స్పీడ్గా, అంత యాక్యురేట్గా, అంత బలంగా రాకపోవడం వల్ల మన దేశం అనేది ఆ సంవత్సరం సో తీవ్రమైన కరువు కాటకాలు కానీ, వర్షాలు లేకపోవడం కానీ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ని దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో అలా ఇక్కడ ప్రెషర్ ఆడుతున్న ఒక గేమ్ ఫలితంగా మనం దీంట్లో ఓడిపోవడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న ఇంకొక ఫెనామినా ఏంటంటే దాన్నే మనం లానినా అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా, ఈ ఎల్నినో వల్ల ఏమవుతుందంటే అక్కడంటే పెరువుల విపరీతమైన వేడొచ్చి అక్కడ వర్షాలు దారుణంగా పడిపోతాయి. మన దగ్గర ఏమవుతుంది, మన ఋతుపవన వ్యవస్థ చాలా వరకు క్షీణించిపోతుంది. అందువల్ల మనకి వర్షాలు సకాలంలో కొట్టినా చాలా లెస్ క్వాంటిటీలో మనకి వర్షాలు పడవచ్చు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కడ అడుగుతారంటే జాగ్రఫీలో దీన్ని అడగడానికి చాలా స్కోప్ ఉంది. దాంతో పాటుగా దీన్ని కరెంట్ అఫైర్స్లో కూడా అడగడానికి మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఉంది. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్. అలా మనకి ఎవరు ఐఎండి అంటే భారతదేశ వాతావరణ శాఖ ఈ విషయాన్ని మనకి చెప్పడం జరిగింది. ఓకేనా, దీనివల్ల మనకి ఏమవుతుందంటే సైక్లికల్ బట్ ఇర్రెగ్యులర్ క్యాడెన్సీ. ఓకే, ఇలాంటి
థింగ్స్ మనకి 2002, 2009, 2015, 2023లో కూడా మనకి రావడం జరిగింది. ఓకేనా. సో గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ కూడా దీనికి ఒక కారణం అవుతుంది. మనకి వాకర్ సర్క్యులేషన్. మరి వాకర్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే ఆ ఆస్ట్రేలియా బలమైన గాలుల్ని గుంజుకుంటుంది, అక్కడ నుంచి గాల్లో మనకి ఎక్కడికి పెరుకి ఇలా రొటేట్ అవుతుందని చెప్పడాన్ని మనం వాకర్ సర్క్యులేషన్. అప్పట్లో మనకి గిల్బర్ట్ వాకర్ ఈ ఫెనామినా గుర్తించడం జరిగింది. ఓకేనా. సో అలా మనం దీన్ని చూడొచ్చు. ఓకేనా. సో దీని మీద నేను క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. ఎల్నినో సాధారణంగా భూమధ్య రేఖ, పసిఫిక్ మహాసముద్రం అంతటా సముద్ర మరియు వాతావరణ పరిస్థితులను ఎలా మారుస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఎక్కడున్నాం, ఇదంతా ఏంటి మనకి పసిఫిక్ సముద్రం. ఇక్కడ ఏముంది, పెరు ఉంది. పెరు ఎక్కడుంది, మనకి ఈ భూమధ్య రేఖ దగ్గర ఉంది. ఓకేనా. ఇదంతా మనకి పసిఫిక్ సముద్రం కదా. ఈ పసిఫిక్ సముద్రంలో మనకి ఏర్పడుతుంది కదా. మరి ఇక్కడ ఏర్పడుతున్న ఆ గాల్లో గురించి మనకు క్వశ్చన్ పడింది. ఓకేనా. నాకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఈ స్టేట్మెంట్స్లో ఏంటంటే ఇట్ స్ట్రెంథెన్ ద ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ కాజింగ్ ఇంటెన్స్ కోల్డ్ వాటర్ అట. మరి కోల్డ్ వాటర్ అని ఇక్కడ చెప్పినా, నేను వామ్ వాటర్ అని చెప్పిన, తప్పు. It weakens or reverse the trade winds causing the warm surface water. Yes, warm surface water move eastward and suppress the Peruvian thermocline. Okay, so ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. అక్కడ నీళ్ళు మొత్తం కూడా వేడెక్కిపోయి పెరుగు అంతా మనకి నాశనం అయిపోతుంది ఆ టైంలో. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్డినెన్స్. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 2 టర్మ్స్ రాస్తున్నాం, ఆర్డినెన్స్ వర్సెస్ ఆర్డినెన్స్. జనరల్గా ఈ టాపిక్ ఎక్కడ అడుగుతారండి మిమ్మల్ని, ఇండియన్ పాలిటీలో అడగడానికి స్కోప్ ఉంది. ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఇది ఒక చట్టం లాంటిది, చట్టం లాంటిది. బట్ చట్టం కాదు, ఒక చట్టానికి ఎలాంటి పవర్స్ అయితే ఉంటున్నాయో అలాంటి పవర్స్ ఆర్డినెన్స్ కూడా జరుగుతుంది. మరి ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఆయుధ కర్మాగారం. ఓకేనా, ఆయుధ కర్మాగారం అంటాం. సరే చూద్దాం ఆర్డినెన్స్ అంటే ఏంటి. జనరల్గా ఈ ఆర్డినెన్స్ని ఎవరు ఇవ్వడం జరుగుతుంది, రాష్ట్రపతి. ఓకేనా, రాష్ట్రపతి నామమాత్రపు అధికారి. ఓకే, ఆర్డినెన్స్ని రాష్ట్రపతి కానీ లేదా గవర్నర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రాష్ట్రపతిని నామమాత్రపు అధికారం అంటే మరి గవర్నర్ మాత్రం నామమాత్రపు అధికారం అనలేము. ఎందుకంటే కొన్నిసార్లు గవర్నర్ అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కూల్చగల పవర్ అనుకుంటుంది. సరే, రాష్ట్రపతి లేదా గవర్నర్స్ ఎందుకు ఇస్తారంటే స్టేట్లో అయితే అసెంబ్లీలు, ఓకేనా, అదే సెంట్రల్లో అయితే ఇటు పార్లమెంట్లో. ఓకేనా, పార్లమెంట్స్ వీళ్ళు ఎప్పుడైతే మనకి యాక్టివ్ మోడ్లో ఉండరో సదరు టైంలో ఆ దేశంలో ఖచ్చితంగా ఒక యాక్ట్ని చేయాల్సిన అవసరం వచ్చింది. రాత్రికి రాత్రే ఒక కొత్త చట్టం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అలాంటి సందర్భంలో విడుదల చేసే కొన్ని రకాలైన చట్టాలని మనం ఆర్డినెన్స్లు అని అంటాము. ఓకేనా, ఈ ఆర్డినెన్స్లకి ఒక సాధారణ శాసనానికి, ఒక సాధారణ చట్టానికి ఎలాంటి పవర్స్ అయితే ఉన్నాయో తినకు కూడా అలాంటి పవర్స్ ఉన్నాయి. ఈ తర్వాత ఇది ఒక చట్టరూపం దాల్చాలంటే ఎప్పుడైతే మళ్ళీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ యాక్టివ్ మోడ్లోకి వస్తుందో అప్పుడు 6 వారాల లోపు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక సభకి ఇంకొక సభకి మధ్య గ్యాప్ ఎంత, 6 నెలలకు మించి ఉండకూడదు. ఒకసారి ఆ సెషన్ స్టార్ట్ అయ్యాక 6 వారాల గడువు లోపలనే దీన్ని మనం యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలి. ఈ ఆర్డినెన్స్ని మనం యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తే అప్పటిది చట్టంగా మారుతుంది. లేదంటే ఒక స్పెషల్ సభని ఏర్పరచుకొని ది ఆర్డినెన్స్ని డిస్క్లోజ్ కూడా చేయొచ్చు, లేదంటే రాష్ట్రపతి కూడా దీన్ని డిస్క్లోజ్ కూడా చేయొచ్చు. అలా మనం దీన్ని చూసుకోవచ్చు. ఇక కొంచెం ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. ఓకేనా, కేంద్ర స్థాయిలో అయితే దీని గురించి మాట్లాడుతున్న అధికారం ఏంటంటే ఆర్టికల్ 123. మరి రాష్ట్ర స్థాయిలో అయితే దీన్ని మాట్లాడుతున్న ఆర్టికల్ 213. ఈ 2 ఆర్టికల్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, సో దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే సభ అనేది మనకి యాక్టివ్ మోడ్లో లేదో అప్పుడు మనం తీసుకొస్తున్నాం. ఓకేనా, తక్షణ అవసరం అంటే సో ఖచ్చితంగా తక్షణ చర్య తీసుకోవడం అత్యంత అవసరమైన పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు రాష్ట్రపతి సంతృప్తి చెందాలి. అలాంటి టైంలో దీన్ని మనం చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ దీనికి సంబంధించిన కొన్ని విషయాలు. ఓకే, సో దీని గరిష్ట కాలపరిమితి అంటే ఏమైనా ఉంది అంటే అది 6 నెలల 6 వారాలు మనకి దీనికి గరిష్ట పరిమితి ఉంది. సో దాన్ని అంటే ఈ ఆర్డినెన్స్ యూజ్ చేసుకొని రాజ్యాంగాన్ని ఏమైనా సవరించవచ్చు అంటే అలాంటి స్కోప్ మనకి ఇక్కడ కూడా లేదు అని ఇక్కడ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. సరే, సమ్మరిగా నేను మళ్ళీ చెప్తున్నా ఏంటంటే సభ. ఓకేనా, సభ పేరేంటి, పార్లమెంటు ఎప్పుడైతే యాక్టివ్ మోడ్లో లేదో అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తున్న ఒక తాత్కాలిక చట్టాన్ని మనం ఆర్డినెన్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ ఆర్డినెన్స్ ఎప్పుడు యాక్సెప్ట్ అవుతుంది, తిరిగి మళ్ళీ పార్లమెంట్ ఎప్పుడైతే యాక్టివ్ మోడ్లోకి వస్తుందో 6 వారాల లోపే దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, ఒక సభకి ఇంకొక సభకి మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది, 6 నెలలు ఉంటుంది. ఈ ప్రకారం చూసుకుంటే ఒక ఆర్డినెన్స్ యొక్క లైఫ్ టైం ఎంత అంటే 6 నెలల 6 వారాలు ఉంటుందని ఇక్కడ మీరు చెప్పాలి.
ఒకవేళ ఈ ఆర్డినెన్స్ని తొలగించాలనుకుంటే ఇక్కడ పార్లమెంటు ఒక ప్రత్యేక సభని ఏర్పరచుకొని, ఓకేనా, ఒక ప్రత్యేక సభని ఏర్పరచు కూడా దీన్ని తొలగించవచ్చు, లేదంటే ప్రెసిడెంట్ కూడా దీన్ని రీవోక్ చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సెంట్రల్లో అయితే ఆర్టికల్ 123, స్టేట్లో అయితే ఆర్టికల్ 213లో దీన్ని డినోట్ చేస్తున్నాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన మోదీ గారు అండి వెళ్తున్నారు, అవార్డ్స్ పట్టుకొచ్చుకుంటున్నారు, మనకేమో డేటా పెరిగిపోతూ ఉంటుంది. సరే గుర్తుపెట్టుకుందాం. ఇక ఇది దేంట్లో మనకు వస్తుందంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో మనకి ఇలాంటి క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి. ఓకేనా, ఇది లాస్ట్ మంత్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే విదేశీ దేశాధినేతలకు స్వీడన్ ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ను ఎవరికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా కన్ఫర్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం మనం ఇక్కడ కొంచెం డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. అసలు ఇలాంటి ఒక అవార్డును స్వీడన్ రాజైన ఫ్రెడరిక్ 1748, మరి 48 అంటే ఈ టైం ఏం జరుగుతుంది మన ఇండియాలో? ఆ టైంలో కర్ణాటక యుద్ధాలు జరుగుతున్నాయి. మరి కర్ణాటక యుద్ధం, మొదటి కర్ణాటక యుద్ధం ఎండ్ అయిపోయింది. దీంతో ఎక్సలా చాపెల్ ట్రీటీతో మనకి ఈ టైంలో ఎండ్ అయిపోవడం జరిగింది. ఓకేనా, ఎస్. అలా ఏప్రిల్ 17వ తేదీ నాడు ఫ్రెడరిక్ వందిని తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇది పౌరుల యొక్క యోగ్యత కానీ, వాళ్ళ విజ్డమ్ కానీ, వాళ్ళ లిటరేచర్ కానీ, మొత్తానికైతే మన దేశంలో ఎలా అయితే ఒక భారతం ఇస్తారో అలా వాళ్ళ దేశంలో దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విదేశీ నుంచి వరకు వస్తే వాళ్ళని తమ గెస్ట్గా వాళ్ళని ఒక ఎన్హాన్స్ చేయడానికి, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బాగుండడానికి ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బై ద వే ఈ అవార్డు ఇప్పటివరకు వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అవార్డు నిన్నే అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు రావడం జరిగింది? ద ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ అనే అవార్డు రావడం జరిగింది. ఇది కూడా దేంట్లో అడుగుతారు? ఐఆర్లో మనని ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక చూద్దాం, స్లోవాక్ రిపబ్లిక్ యొక్క అత్యున్నత రాష్ట్ర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ని భారత ప్రధానమంత్రికి ఇక లాంఛనంగా ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇవేంటంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్లో మీకు ఇవి అడగడం జరుగుతుంది. సో ఎక్కువ అసలు స్ట్రెస్ చేయకండి. ఇంతకుముందు ఏంటి డైరెక్ట్ క్వశ్చన్ స్వీడన్కి సంబంధించిన అవార్డు, ఇదేవరికి స్లోవాక్. ఓకేనా, స్లోవాక్ రిపబ్లిక్కి సంబంధించిన ఇది అవార్డు అన్నట్టుగా. ఓకేనా, సో లిమిట్ చూసుకోండి. జనరల్గా 1993 చెక్స్లోవేకియా శాంతియుతంగా విడిపోయిన తర్వాత స్వతంత్ర స్లోవాక్ రిపబ్లిక్ ఆవిర్భవించినప్పుడు 1994 మార్చి 1వ తారీఖు నుంచి ఇలాంటి అవార్డ్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. బై ద వే ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్, ఓకేనా, ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అవార్డు ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు మన మోదీ గారికి ఏం అవార్డ్స్ వచ్చినాయి మనకి 2026లో అంటే, ఇప్పుడు స్లోవాక్ రిపబ్లిక్ సంబంధించిన అవార్డు వచ్చింది. ఓకేనా, డొమినికా అవార్డ్ ఫర్ హానర్, గయానా అవార్డ్ ద ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్, బార్బడోస్ అవార్డ్ ఆనర్ ఆఫ్ ది ఫ్రీడమ్ బార్బడోస్. ఇంతకుముందు మనం చూసుకున్న స్వీడన్ అవార్డు కూడా. ఓకేనా, స్వీడన్ అవార్డు కూడా దీంట్లో జత చేసుకోండి. ఇవి సరిపోతుంది. ఇది మాత్రం మీరు డెఫినెట్గా నోట్స్ చేసుకోండి. మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా యాడ్ అయితే దాన్ని వాల్యూ అడిషన్ పాయింట్గా ఇక్కడ యాడింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఫెస్టివల్ లిస్ట్లోకి వచ్చింది. ఒక ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ ఏంటి అంటే జనరల్గా క్యాంగ్రియేషన్, జనమందరూ ఒక దగ్గరకు వచ్చి ఇలా నీళ్ళల్లో మునుగుతూ జరుపుకునే ఒక ఉత్సవాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జనరల్గా ఈ ఉత్సవాన్ని ఎక్కడ జరుపుతున్నామంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఓకేనా, ఈ కాశ్మీర్లో మనకు ఒక జిల్లా ఉందండి. ఆ జిల్లానే అనంతనాగ్ జిల్లా. ఈ అనంతనాగ్ జిల్లాలో మనకు ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే మనకి పంజత్ నాగ్. ఓకేనా, పంజత్ నాగ్ అని ఒక ప్లేస్ ఉంది. ఈ పంజత్ నాగ్ అనే ప్లేస్లో, సో ఈ అనంతనాగ్ జిల్లాలో పంజత్ నాగ్ అనే ప్లేస్లో కొన్ని శతాబ్దాలుగా అంటే కొన్ని వందల సంవత్సరాలుగా సామూహికంగా నిర్వహించే ఒక స్ప్రింగ్ సీజన్ ఎంటర్ అవుతుంది, వసంతకాలం ఎంటర్ అవుతుంది కదా. సో శానిటేషన్ కానీ చేపలు పట్టే ఉత్సవాన్ని ఇలా వేలాది మంది గ్రామస్తులు ఇలా చెరువులోకి దిగి మనకి ఇలాంటి పండుగ జరుపుకుంటారు. డైరెక్ట్గా పంజత్ నాగ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే మీ సమాధానం ఇది. అయితే ఇక్కడ టర్మ్ అర్థం చేసుకోండి. ఈ ఊర్లో అన్నీ కూడా నాగ్ అనే టర్మ్తో ఎండ్ అయిపోతాయి. ఎలా అంటే హైదరాబాదు, మహబూబాబాదు, నిజామాబాద్, బాద్ ఎట్లా వస్తున్నాయి. ఓకేనా, సో ఇదే విధంగా అక్కడ ఏంటంటే ఇలా నాగ్ అనే పేరుతో ఎండ్ అయిపోతుంటాయి. ఓకేనా, జనరల్గా మనం ఈ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ని ఎప్పుడు వినుంటాం? మనం అనంతనాగ్ డిస్ట్రిక్ట్ ఇది ఎప్పుడు వినుంటాం మేడం? మనం జాగ్రఫీ అనే సబ్జెక్ట్లో రివర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో మీ అందరు వినే ఉంటారు కదా, జీలం అని ఒక నది ఉంది. జీలం నది ఎక్కడ మనకి ఆవిర్భవిస్తుంది? వెరీనాగ్ అనే ప్లేస్లో మనకు ఆవిర్భవిస్తుంది. మరి వెరీనాగ్ ఎక్కడుంది? ఈ అనంతనాగ్ జిల్లాలో ఉంది. మరి ఇప్పుడు ఈ అనంతనాగ్ జిల్లాలో మనం మాట్లాడుకున్న ఆ ప్లేస్ ఏంటి? దాని పేరే పంజత్ నాగ్ అనే ప్లేస్లో మనం ఇలాంటి వసంత కాలానికి సంబంధించిన ఒక పండుగని ఇక్కడ మనం జరుపుకోవడానికి చూస్తున్నాం. జనమందరూ కాంగ్రిగేట్ చేపలు పట్టడానికి అండ్ వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇలాంటి ఒక పండుగను జరుపుకుంటారు. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో దీన్ని జరుపుకుంటారు. ఓకేనా, సో జమ్మూ కాశ్మీర్ పంజత్ అనే గ్రామంలో జరుపుకుంటారు. ఎందుకు? నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడిక, కలుపు మొక్కలు, వ్యర్థ పదార్థాలు తొలగించి సో ఆ ప్లేస్ మొత్తం కూడా పర్ఫెక్ట్
శానిటేషన్ మెయింటైన్ చేయాలి. దానివల్ల వాళ్ళు అక్కడ ఫిషింగ్ కల్చర్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేసుకుంటారు, అలా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక నెక్స్ట్ మనకి ఎన్వైర్న్మెంట్ కాంటెక్స్లో క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ డ్రాపింగ్ చేస్తే ఏంటంటే మనం భాషలో ఏమంటామంటే దీన్ని గడ్డి మందు. ఏమంటున్నా? గడ్డి మందు. ఇంగ్లీష్లో అయితే దీన్ని హెర్బిసైడ్. గుర్తుపెట్టుకోండి ఈ పదం, హెర్బిసైడ్. ఇక్కడ నేను ఒక టర్మ్ రాస్తున్నానండి. సో ఇక్కడ నా టర్మ్ ఏంటంటే సైడ్. మరి సైడ్ అంటే ఏంటి? సైడ్ అంటే హత్య, ఓకేనా? హత్య. మరి ఇప్పుడు సూసైడ్ అంటే సూసైడ్ అంటే నీ అంతా నువ్వు చంపుకోవడం, ఓకేనా? హెర్బిసైడ్, హెర్బ్స్ అంటే ఏంటి? గడ్డి అండ్ అవన్నట్లుగా వాటిని చంపడం, ఓకేనా? జీనోసైడ్ ఒక వంశాన్ని చంపేయడం, ఓకేనా? హోమిసైడ్ మనుషులందరిని చంపేయడం, ఓకే? ఇలా సైడ్ సైడ్ సైడ్. ప్యాట్రిసైడ్, మ్యాట్రిసైడ్ అమ్మని చంపడం, తండ్రిని చంపడం, ఓకేనా? అన్నని చంపడం, ఇలా అన్నట్లుగా. సో ఇక్కడ ఒక హెర్బిసైడ్ మనకు వచ్చింది. ఆ హెర్బిసైడ్ ఏంటి? పరాకత్. సో ఇక్కడ మనం పరాకత్ అనడం కంటే పారక్వాట్ అనడం కంటే పరాకత్ ఏమని అనడం కంటే సింపుల్గా మన భాషలో గడ్డి మందు అందాం. అది ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఒక గడ్డి మందును ఇప్పుడు నిషేధించింది. ఇది ఇప్పుడు అమల్లో లేదు మనకి. దీనికి సంబంధించి కొంత వివరణ మనం చూద్దాం. ఇక్కడ పారాక్వాట్ అనేది అత్యంత శక్తివంతమైన, వేగంగా పనిచేసే, అధిక విషపూరితమైన ఒక రసాయన సమ్మేళనం. దీన్ని నాన్ సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్ అంటే కలుపు సంహారినిగా ఉపయోగిస్తాం. ఇది నాన్ సెలెక్టివ్ కావడం వల్ల దీన్ని తాకిన వెంటనే కణ నిర్మాణాలను చంపి అది తాకిన ఏ పచ్చని మొక్క కణజాలను నాశనం చేస్తుంది. దీనివల్ల ప్రాణాంతకమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నప్పటికీ పొలాలను వేగంగా శుభ్రపరచాలనే విధంగా దీన్ని వ్యవసాయ రంగంలో అధిక విలువ గల ఒక మందుగా దీన్ని మనం ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. అయితే దీన్ని పుట్టుకు ఎలా స్టార్ట్ అయింది? మనకి 1880 ఆ టైంలో దీనికి స్టార్ట్ అయింది, ఓకేనా? తర్వాత వ్యవసాయ ఆవిష్కరణ ఎప్పుడు వచ్చిందంటే మనకి 1950లో దీన్ని తీసుకురావడం జరిగింది. వాణిజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? 1960లో మనకి ప్రారంభమైంది. ఇక ప్రపంచాన్ని భారతీయుల్లో చూసుకుంటే ఇది మనకి ఎంత జస్ట్ ఒక లీటర్కి 280 రూపీస్గా మనకు దొరుకుతుంది అన్నట్లుగా, ఓకేనా? సో దీనికి రంగు, రుచి ఇలాంటిది మనకు ఉండదండి. ఇది ఒకవేళ ఎలాంటిదంటే చాలా వేగంగా కణాలని విధ్వంసం చేసి చంపేస్తుంది, ఓకేనా? దీనికి అసలు విరుగుడు లేదు. ఎవరైనా దీన్ని తీసుకుంటారు అనుకో, పాము కాట్లకు విరుగుడు ఉంది, వేరే వాటికి విరుగుడు ఉంది, కానీ దీన్ని మాత్రం విరుగుడు లేదు. ఇది మన లంగ్స్లోకి వెళ్ళి మొత్తం స్పేస్ అంటే లంగ్స్ మొత్తానికి మచ్చలు పొడి చేసి మనల్ని చంపేస్తుంది. తీవ్రమైన వ్యవస్థాగత అవయవ వైఫల్యం అంటే చాలా దారుణంగా ఇది మనల్ని చంపేస్తుంది. సో ఇలా జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా ఆ పేషెంట్ని మనం వెంటిలేటర్ మీద పెట్టలేమండి. వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ ఇస్తే ఎప్పుడైతే ఆక్సిజన్ తినకి జామ్ అవుతుందో అప్పుడు ఇంకా వేగంగా మన లంగ్స్ని పొడి చేసి చంపేస్తుంది మనని, ఓకే? అలా మనం దీన్ని ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ మీకు తీసుకొచ్చా. పారాక్వాట్ అనే ఒక రసాయన సమ్మేళనానికి సంబంధించి కింది ప్రకటన చూడండి. సరే, మొదటి ప్రకటన ఏంటంటే కొద్ది మొత్తంలో పారాక్వాట్ తీసుకున్నప్పటికీ అది తక్షణమే కోలుకోలేని కణ నష్టాన్ని అండ్ ప్రగతిశీల పల్మనరీ ఫైబ్రోసిస్ని కవర్ చేస్తుంది. మరి నిజమేనండి, అలాంటి దారుణాన్ని ఇది చేయగలుగుతుంది కూడా. మరి నెక్స్ట్ చూసుకుంటే పారాక్వాట్ పాయిజనింగ్ అంటే దాన్ని తీసుకుంటే ఆ బాధపడుతున్న రోగిని వెంటిలేటర్ పైకి ఎక్కించి ఆక్సిజన్ అందిస్తే అప్పుడు ఊపిరితిత్తుల్లో ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. లేదండి, ఆ వ్యక్తిని వెంటిలేటర్ మీద పెట్టొద్దు. మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ట్రీట్మెంట్ లేదు, మరణమే గతి, ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్ 3. పారాక్వాట్ అనేది ఎంపిక చేసిన కాంటాక్ట్. ఇది ఎంపిక చేసింది కాదు, ఇది నాన్ సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్. దిస్ ఇస్ నాట్ సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్. ఇప్పుడు మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సో చూసుకుంటే నైదర్ స్టేట్మెంట్ నార్ స్టేట్మెంట్ 3 ఇస్ ద కరెక్ట్. అంటే ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని అర్థం, ఇది మాత్రమే కరెక్ట్, ఓకే? నెక్స్ట్ ఇక్కడ యూప్రటిస్ రివర్ వచ్చిందండి. ఇది ఏ టాపిక్లో అడుగుతారంటే జనరల్గా మనని మ్యాపింగ్ అనే టాపిక్లో అడగడం జరుగుతుంది, ఓకేనా? మ్యాపింగ్, ఈ మ్యాపింగ్ అనే టాపిక్లో మనకు అడుగుతుంది. ఇక్కడ నేను రెండు నదుల పేరు రాస్తా. ఒక నది పేరు యూప్రటిస్, ఇంకో నది పేరు టైగ్రిస్, ఓకే? ఒక నది పేరు యూప్రటిస్, ఇంకో నది పేరు టైగ్రిస్. చూస్తారా? ఇవి చూడండి, రండి. యూప్రటిస్, దిస్ ఈజ్ యూప్రటిస్, దిస్ ఈజ్ యూప్రటిస్. నెక్స్ట్ దిస్ ఈజ్ టైగ్రిస్, ఇది టైగ్రిస్, ఓకే? గుర్తుపెట్టుకోండి, యూప్రటిస్, టైగ్రిస్. ఇక్కడ మనం వెళ్తే మనకు కనిపిస్తుంది ఏంటంటే పర్షియన్ గల్ఫ్ ఇక్కడ ఉంటుంది. పర్షియన్ గల్ఫ్. అబ్బా సార్, మరి పర్షియన్ గల్ఫ్ ఈ స్టోరీ నాకు తెలియదు కదా అంటే నేను చెప్పినా, కానీ మీరే సరిగా వినలేదు. ఎక్కడ చెప్పినది సార్? మీ అందరికీ గుర్తుందా? హర్మూజ్ జలసంధి. దీనికి సౌత్లో చూసుకుంటే యుఏఈ, ఒమాన్. నార్త్లో చూసుకుంటే ఇరాన్. ఈస్ట్లో చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ లేదా ఒమన్ గల్ఫ్. వెస్ట్లో చూసుకుంటే పర్షియన్ గల్ఫ్. ఇక్కడ చూసుకుంటే ఇరాక్. ఇలా మనకి యూప్రటిస్లో టైగ్రిస్ వచ్చి ఈ పర్షియన్ గల్ఫ్లో మనకి లీనమైపోతాయి. అదే స్ట్రక్చర్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే నేచర్ జియోసైన్స్ ఒక పత్రిక
ఒక అధ్యయనాన్ని ప్రచురితం చేసింది. దీంట్లో ఏంటంటే భూకంప చిత్రణ, భౌగోళిక డేటా ఆధారంగా చూసుకొని యూప్రటిస్ అసలు ఎలా ఏర్పడిందో చెప్పడం జరుగుతుంది. సరే, ఈ యూప్రటిస్ అండ్ టైగ్రిస్ల మధ్య కనబడుతున్న ఈ ల్యాండ్ని నేను సింపుల్గా దోబు లేదా తెలుగులో అంతర్వేది, ఓకేనా, దోబ్ అనే పేరుతో పిలవచ్చు. మరి దోబ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్, రెండు నదుల మధ్య ఉన్న ఒక సారవంతమైన నేలని మనం దోబ్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం, ఓకేనా. మరి ఇలాంటి దోబ్, మరి ఇది ఒక దోబే కదా, ఈ దోబుని మనం నాటి కాలంలో ఏమన్నామంటే మెసపటోమియా సివిలైజేషన్, ఏమంటున్నాం మెసపటోమియా. మరి మెసపటోమియా ప్రెసెంట్ ఎవరు, వీళ్ళు ఇరాక్, ఓకేనా. సో అలా మెసపటోమియా, ఇరాక్ ఇక్కడ మనకి ఈ యూప్రటిస్ టైగ్రిస్ నదుల మధ్య మనకు కనబడుతుంది. సరే, యూప్రటిస్ నది నైరుతి ఆసియా, ఓకేనా, సౌత్ వెస్ట్ ఆసియాలో అత్యంత పొడవైన, చారిత్రాత్మకంగా అత్యంత ఒక ఇంపార్టెంట్ ఉన్న నదుల్లో ఇది ఒకటి. సో ఇక్కడ మనకి మెసపటోమియా సివిలైజేషన్ కనబడుతుంది, ఓకేనా. ఇది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తూర్పు అనటోలియాలో టారస్ పర్వతాల్లో మనకి ఇది ఏర్పడుతుంది, ఓకేనా. ఇది ఎంతవరకు మనం ప్రయాణిస్తుంది, 2800 కిలోమీటర్ దూరం మనకి చేరుకుంటుంది, ఓకే. టర్కీ చూసుకుంటే ఇక్కడ ఒక ఎత్తైన ఉపనదులు ఇక్కడ మనకు కనబడుతుంది. టర్కీలో అండ్ సిరియాలో, ఇరాక్లో, ఇలా 3 దేశాల్లో ఇది మనకి ప్రయాణిస్తుంది. టర్కీలో ప్రయాణిస్తుంది, సిరియాలో ప్రయాణిస్తుంది, ఇరాక్లో ప్రయాణిస్తుంది ఈ నది, ఓకేనా. ఇది ముగింపు ఎలా వెళ్తుందంటే వెళ్తూ మనకి ఇది పర్షియన్ గల్ఫ్లో మనకి లీనమైపోతుంది. సరే, దీని మీద నేను క్వశ్చన్ తీసుకొచ్చాను మీకు. మన క్వశ్చన్ ఏంటి అంటే విత్ రిఫరెన్స్ టు ద యూప్రటిస్ రివర్ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్లో ఉన్న కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి, నాకు ఇది మాత్రం క్వశ్చన్కు ఆన్సర్ కావాలి. సరే, మొదటి స్టేట్మెంట్ ఏంటంటే ఇది దక్షిణ టర్కీలో టారస్ పర్వతాలు ఉద్భవిస్తుంది అండ్ కరాసు మురాత్ నదుల సంగమం వల్ల ఏర్పడుతుంది. నిజమేనండి, ఇది టారస్ పర్వతాల్లో ఉద్భవిస్తుంది, ఓకేనా. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఏంటి, ఇది ఇక్కడ మనకి టారస్ పర్వతాల్లో కఠినమైన 2 ఉపనదులు కరాసు అండ్ మురాత్ నదుల వల్ల ఏర్పడుతుంది. సరే, రైట్. నెక్స్ట్, ద రివర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ త్రూ ద టర్కీ, సిరియా, జోర్డాన్ బిఫోర్ ఎంప్టింగ్ ఇన్ ద రెడ్ సీ. సారీ, తమరు రెడ్ సీలో కలవట్లేదు, తమను కలుస్తుంది ఎందులో, పర్షియన్ గల్ఫ్లో కలుస్తున్నారు. అంటే ఇది నాకు రాంగ్, ఓన్లీ A1 ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇంత టఫ్ లెవెల్లో క్వశ్చన్స్ రావు, బట్ మిమ్మల్ని అలవాటు చేస్తున్నా. ఎందుకు అలవాటు చేస్తున్నా, నాకేమొస్తుంది, ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ కనుక మీరు నేర్చుకుంటే మిమ్మల్ని కొట్టేవాడు ఎవ్వడు ఉండడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక ఇలా 360 అఫ్కోర్స్ మీకు పీడిఎఫ్ వస్తుంది, మీకు పీడిఎఫ్ ఇస్తా, మళ్ళీ నోట్స్ చేసుకోకండి, ఓకే. వినండి, ఒక్కసారి పీడిఎఫ్ చూసుకోండి, మీకు నచ్చిన పాయింట్స్ మాత్రం మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. ఇలా ఉంటుంది మన క్లాస్, ఓకేనా.